నమస్తే. CH9 న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కదం తొక్కిన కార్మిక రైతు సంఘాలు. కలెక్టరేట్ వద్ద బైఠాయింపు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కార్మిక రైతు సంఘాల నాయకులు పిలుపు. కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ విధానాల్లో మార్పు లేదని స్పష్టంగా ప్రకటించింది. కుక్కతోకకు వంకర అని మరోసారి మోడీ ప్రభుత్వం రుజువు చేసింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాలు రాష్ట్రంలో అదే విధానాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శంఖారావాన్ని పూరించారు. మొదటి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగారాజు రాజ్యాంగ ప్రతిమను చదివి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ధర్నా కార్యక్రమాన్ని ఏఐటియుసి నాయకులు దాసరి చంద్ర, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ నాగరాజన్, సిఐటియు ఉపాధ్యక్షుడు వాడ గంగారాజు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సురేందర్ నాథులు మాట్లాడుతూ, సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గం, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టమని తెలిపారు. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పార్లమెంటు సాక్షిగా చెబుతున్నది. 1949లో నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో ఇప్పటి వరకు 75 సంవత్సరాల కాలంలో రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. అలాంటిది రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెడతామని చెబుతున్న మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 500 ప్రైవేట్ కంపెనీలకు యాజమాన్యం ఇవ్వాల్సిన జీతాలు కేంద్ర ప్రభుత్వమే ఇంటర్న్షిప్తో కార్మికుడికి నెలకు 5,000 ప్రోత్సాహాలు అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. కార్మికులకు నెలకు ఇవ్వాల్సిన 26,000 కనీస వేతనం ఇవ్వకుండా గత 10 సంవత్సరాల నుంచి కనీస వేతనం ఏమాత్రం పెంచకపోవడం దుర్మార్గమన్నారు. కానీ ధరలు రెట్టింపుగా పెరిగాయి. సుప్రీంకోర్టు చెప్పిన స్కీమ్ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం కార్మికులను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కారా కార్మికులు ఎంతకాలం పనిచేసినా పర్మనెంట్ చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయ దేశమైన భారతదేశంలో కార్మిక వర్గం దీనిని అడ్డుకోవాలని, రైతాంగంలో కనీసి పోరాడితేనే మన లక్ష్యం సాధించగలమని 2021లో రైతాంగ చారిత్రాత్మక పోరాట ఫలితంగా 3 నల్ల రైతుల చట్టాలు రద్దు అయ్యాయి. కానీ స్వామినాథన్ సిఫార్సు ప్రకారం రైతులకు అమలు చేయడం లేదు. లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచి లబ్ధిదారులను తగ్గిస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సమస్యలు, ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గమైన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు పెన్షన్, గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి. రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చు, కుటుంబ శ్రమ విలువతో పాటు మరో 50% కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో కార్మికులైన భవన, హమాలీ, ఆటో, రవాణా రంగం తదితర సామాజిక సంక్షేమం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధిక ధరలు తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని, అవినీతిని పెంచి పోషిస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్న దానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశమును కాపాడుకోవడానికి కార్మికులు, రైతాంగం, ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అనుబంధ సంఘాలు, సిఐటియు అనుబంధ సంఘాలు, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి, జానపద వృత్తి కళాకారుల సంఘం, మహిళా సంఘాలు,
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా కార్యదర్శి కందుల మునిరత్నం నాయుడు, ఏఐటియుసి నాయకులు మణి, రమాదేవి, డిహెచ్పిఎస్ దామోదరం, మహేష్, రఘు, విజయగౌరి, కుమారి, కవిత, కోమల, ప్రేమ, ప్రభావతి, గుర్రప్ప, రామ్మూర్తి, మున్సిపల్, అంగన్వాడీ, మెడికల్, హమాలి, గ్రీన్ అంబాసిడర్, స్కూళ్ళు, ఆయమ్మలు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు, సిఐటియు నాయకులు గిరిధర్ గుప్తా, ఓబుల్ రాజు, భువనేశ్వరి, ఈశ్వర్, మురళి, ఐఎఫ్టియు నాయకులు సుబ్రహ్మణ్యం, ఉమాపతి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 ఇన్స్పెక్టర్లతో బందోబస్తు నిర్వహించారు. అధ్యక్షులకు హాజరైన కార్మిక సోదరి సోదరులందరికీ కూడా ముందుగా సిఐటి జిల్లా కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని ఇప్పుడే మనం అందరం కూడా ప్రతినిధులుగా ఈ మన రాజ్యాంగాన్ని రద్దు చేసి మన ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉంది. ఈ దేశంలో ఉన్న కోట్ల మంది ప్రజానికానికి ఇప్పటి వరకు కొత్తగా రక్షణగా ఉంటున్న ఈ రాజ్యాంగం ఇప్పుడే మనం ఈ ప్రజల కొనే వాటిలో చెప్పాం. మాట్లాడే హక్కు, స్వాతంత్ర్యం హక్కు, అదేవిధంగా అన్ని రకాల సమస్యల మీద మనం పోరాటం చేసే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసే హక్కులు ఉన్నాయని చెప్పి ఈ రాజ్యాంగం హక్కు మనకి. అలాంటి రాష్ట్రం వస్తే గతంలో ఈ దేశంలో మహిళలు చదువుకుంటేనే మొత్తం దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఈ దేశంలో మహిళలకి చదువు చెప్పడం వలన ఈరోజు దేశంలో అన్ని రకాల మహిళలు చెప్తుంటే ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఇక్కడ మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడానికి మన ధర్మశాస్త్రాన్ని తీసుకుంటున్న ఈ బీజేపీ మెడలు వచ్చడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మనమే మహారాష్ట్రలో వచ్చారు మొత్తం మా రాష్ట్రాన్ని